Yeah, hi Andy, welcome to the entry, all of you. సో టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది సార్. టెట్ నోటిఫికేషన్ లో మనకు ఒక బులెటిన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూస్తే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే రిలీజ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ గురించి మనం చూసినట్టయితే దీంట్లో చాలా పెద్దగా 17 పేజీలు ఇచ్చాడు. బట్ నేనైతే తక్కువ పేజీల్లో చెప్తాను, మీకు తక్కువ మ్యాటర్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలంగాణ నోటిఫికేషన్ అయితే తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ వచ్చిందని తెలుసు. టెట్ నోటిఫికేషన్ లో ఈ రోజు ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా మనకి ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా మనం ఒకసారి చూద్దాము. దీంట్లో చాలా పెద్దగా ఉందండి. 17 పేజీలు ఉంది. 17 పేజీలో నేను మెయిన్ పాయింట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు ఎంట్రీ ద్వారా మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే మా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒక ఫామ్ ఉంది. ఆ ఫామ్ ఫిల్అప్ చేసినట్టయితే మీకు మా ఏజెంట్స్ కాల్ చేసి డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. రైట్, మనం మెయిన్ పాయింట్ లోకి వెళ్ళిపోదామండి. థ్యాంక్ యూ. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ సార్. ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో మనకు మెయిన్ గా చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ ఆన్లైన్ ఫర్ టీఎస్ టెట్ 2022 టు బి హెల్డ్ ఆన్ సండే. ఏ రోజు సార్? సండే రోజు 12/6/2022 అంటే జూన్ 12 నాడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. దీంట్లో ఏ వెబ్సైట్ సార్ అంటే ఈ రోజే స్టార్ట్ అయింది సార్ ఈ వెబ్సైట్, నిన్న మొన్నటి వరకు లేదు. సో http.tst.cgg.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే దాంట్లో మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ కానీ నెక్స్ట్ సిలబస్ కానీ అనేది ఉండడం జరుగుతుంది. రైట్, దాంతో పాటుగా మరి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు సార్ అంటే 26/3/2022 నుంచి, అంటే రేపటి నుండి 12/4 ఏప్రిల్ 12 వరకు అప్లికేషన్స్ మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్స్ తీసుకుంటారు. ఓకేనా? 26 నుంచి ఏప్రిల్ 12 దాకా అప్లికేషన్ తీసుకుంటారు సార్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టెప్స్ బి ఫాలోడ్ బై సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్. అప్లికేషన్ చేసేటప్పుడు కింది స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్తున్నాడు. సో దానికి సంబంధించి మనం ఇంకొక వీడియో కూడా ఎలా అప్లై చేయాలని చెప్పి ఒక వీడియో చేద్దాము. ఎందుకంటే అప్లై చేయడానికి చాలా మంది కంగారు పడుతూ ఉంటారు, ఎక్కడెక్కడికో తిరుగుతుంటారు. అవసరం లేదు, నేను దానికి మీరు ఇంటి దగ్గరనే కూర్చొని అప్లై చేసేలా నేను ఒక వీడియో కూడా మీకు ఇస్తాను. రైట్, నెక్స్ట్ కనుక చూసుకుంటే ద క్యాండిడేట్స్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ himself about that eligibility criteria for TS TET shall pay fee 300 rupees ఉందండి. ఇక్కడ ఫీజ్ అయితే 300 రూపీస్ గా మెన్షన్ చేస్తున్నారు. సో 300 రూపీస్ ఫర్ అపియరింగ్ ఫర్ సింగిల్ పేపర్ అంటున్నాడు. అంటే పేపర్ 1 రాయాలనుకుంటే 300 రూపీస్, పేపర్ 2 రాయాలనుకుంటే 300 రూపీస్, మొత్తం 600 రూపీస్ లో పేపర్ 1 పేపర్ 2 రెండు రాస్తారు. ఒకవేళ పేపర్ 1 రాస్తే కనుక ఓన్లీ 300, ఓన్లీ పేపర్ 2 రాస్తే కనుక 300 ఉంటుంది. సో అది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. దానికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఏమేమి అవసరం అని చెప్పి కింద ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్ అంటే ఈ వెబ్సైట్ లో tst.cgg.gov.in లో ఎప్పటి నుంచి 26 నుంచి నెక్స్ట్ ఈ రేపటి నుండి 26 నుండి 11/4 అంటే జూలై 11 వరకు తీసుకుంటారు అప్లికేషన్స్ అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ కనుక చూస్తే దాంట్లో ఇంపార్టెంట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ వెదర్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు తెలంగాణ ఆర్ నాట్. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. సో దాంతో పాటుగా మనం ఇంకా మెయిన్ పాయింట్ చూసుకున్నట్టయితే సో దానికి సంబంధించి క్యాండిడేట్ ఫోటో సైజ్ ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. బట్ ఇదంతా నేను మళ్ళీ ఒక వీడియో చేద్దాము, ఎందుకంటే ఎలా అప్లై చేయాలి, ఎంత సైజు ఫోటో ఉండాలి, ఎంత సైజ్ సిగ్నేచర్ ఉండాలి అని చెప్పి అప్లోడ్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అదంతా మనము ఒక వీడియోలో చేసి చూపిస్తాను అప్లికేషన్స్ ఓపెన్ తర్వాత. సో దానికంటే ముందు మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇది మనకు అవసరం లేదంటే బ్యాక్గ్రౌండ్ అండ్ రేషియో నేల్ అని ఇచ్చాడు. ఇక్కడ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఏముండదు. అసలు టెట్ ఎప్పటి నుంచి దేని నుంచి కండక్ట్ చేయడం జరిగింది, ఆర్టీ 2009 విద్యార్థి చట్టం వచ్చి నుంచి టెట్ కూడా కండక్ట్ చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది, ఎన్సిటిఈ రూల్స్ ఎలా ఉంటున్నాయని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎన్సిటిఈ రూల్స్ ఇప్పుడు ఎలా మారినాయి అని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదంతా నేను చెప్పట్లేదు, మీకు డైరెక్ట్ గా మెయిన్ పాయింట్కి వెళ్ళిపోతున్నాను. సో షెడ్యూల్ ఎగ్జామినేషన్ సార్. షెడ్యూల్ ఎగ్జామినేషన్ లో చూసుకుంటే 12/6 అంటే జూన్ 12 నాడు ఎగ్జామ్ ఉంది. సో మార్నింగ్ పేపర్ 1 మార్నింగ్ 9:30 నుంచి 12 మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది అనమాట. 2.5 గంటలు ఎగ్జామ్, 150 మార్కులు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో 150 మార్కులకు 2.5 గంటలు మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మరి సెకండ్ పేపర్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. అది కూడా 2.5 గంటలు, ఇది కూడా 150 మార్కులు అని చెప్పుకోవచ్చు. సో ఇది మెయిన్ గా చూసుకున్నట్టయితే 12 రోజే మొత్తం ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది.
12 డేట్ నాడు మార్నింగ్ ఫస్ట్ పేపర్, మధ్యాహ్నం సెకండ్ పేపర్, 2-3 రోజులు అలా ఏం కండక్ట్ చేయట్లేదు, ఒక రోజు కండక్ట్ చేస్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ క్యాండిడేట్స్ అంటున్నాడు. ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అపియరింగ్ టీఎస్ టెట్ అంటే, ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అపియరింగ్ టీఎస్ టెట్ షుడ్ బి ఇన్ పొజిషన్స్ of the following minimum qualification prescribed category 1 to 5th classes paper 1 and 6 to 8th classes paper 2 separately ఇచ్చాడు. అంటే కింద పేపర్ 1 కు పేపర్ 2 కి ఏమేమో అర్హత ఉండాలి, పేపర్ 1 రాయాలంటే ఏం అర్హత ఉండాలి, పేపర్ 2 రాయాలంటే ఏం అర్హత ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టీఎస్ టెట్ పేపర్ 1 ఇక్కడ 1 to 5th అని ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ తో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ దాంతో పాటుగా డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ మినిమం మార్క్స్ షెల్ బి 45%. ఏబుల్ అంటే హ్యాండిక్యాప్డ్స్ కానీ అట్లా ఉంటారు కదండి, వాళ్ళు 45%, SC ST కానీ, నెక్స్ట్ BC కానీ, నెక్స్ట్ హ్యాండిక్యాప్డ్స్ కానీ ఎవరైనా ఉంటే 45% మార్క్స్ ఉన్న ఇంటర్మీడియట్ లో సరిపోతుంది. అంతేకాకుండా దాంతో పాటు 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఓకేనా, అదిను లేదంటే 4 years బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వచ్చింది ఇప్పుడు, 4 years ఎలిమెంటరీ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ BEL ED అంటారు, లేదంటే 2 year డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, సో డిఎడ్ కానీ లేదా డిఎడ్ లో స్పెషల్ ఉంటుంది అది కానీ, లేదంటే 4 years బ్యాచిలర్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంటుంది అది కానీ, ఈ మూడిట్లో ఏది చేసినా పేపర్ 1 కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూసుకుంటే ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ ఆఫ్ ఈక్వలెంట్ అట్లీస్ట్ 45% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎవరికి సార్ అంటే SC ST BC డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ కి అంట. నెక్స్ట్ మినిమం మార్క్స్ షెల్ బి 40% అండ్ పాస్ ఇన్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ అయి ఉండాలి, 4 years బ్యాచిలర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండాలి, లేదా 2 year డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉండాలి, స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్తున్నాము. డియర్ కోర్సెస్ ప్రియర్ టు ఇష్యూ దిస్ గైడ్ లైన్స్ 23 to 2015 గైడ్ లైన్స్ ప్రకారం మనకు ఎన్సిటి డిఎడ్ కోర్స్ ప్రియర్ ఇష్యూ ద గైడ్ లైన్స్ ప్రకారం ఉండాలి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ డిఏడి, స్పెషల్ డిఏడి, బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అవైతే ఇక్కడ ఇచ్చాడు, ఈ రెండింటిలో ఇచ్చాడు అనమాట. సో నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అంటే డిగ్రీ అయిపోయి SC ST BC వాళ్ళు డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్ అయితే 45% డిగ్రీలో మార్క్స్ తోటి BEd కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్తున్నాడు, లేదా BEd లో స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్తున్నాడు. ఇది పేపర్ 1 కు ఉండేటువంటి క్వాలిఫికేషన్స్. మరి పేపర్ 2 కి ఎవరెవరు అర్హులు అని చూసుకున్నట్టయితే BA BSc BCom, ఇక్కడ BA BSc BCom అంటున్నాడు. BA BSc BCom డిగ్రీలో కంప్లీట్ చేసిన వారు అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండి SC ST BC వాళ్ళైతే క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ తోటి ఉండి పాస్ అయ్యి నెక్స్ట్ BEd కంప్లీట్ చేసి ఉండాలి. BEd లేదా స్పెషల్ ఎడ్యుకేషన్, BEd లో స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది కాబట్టి అదైనా కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే అదే BA BSc BCom విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ రెస్పెక్ట్ SC ST BC డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే 40% మార్క్స్ ఇచ్చాడు. సో దాంతో పాటుగా BEd కానీ నెక్స్ట్ BEd స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ ఇన్ కేస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఆర్ అడ్మిటెడ్ ఇన్ టు BEd కోర్స్ prior to issue the guidelines of 23/12/2015 దాని BEd గైడ్ లైన్స్ ప్రకారం కంప్లీట్ చేసి ఏదైనా మంచి యూనివర్సిటీలో కంప్లీట్ చేసి కానీ గవర్నమెంట్ నుంచి ఆమోదం పొందిన ప్రభుత్వ సంస్థల నుంచి కానీ పాస్ అయి ఉండాలి అని చెప్తున్నాడు. లేదా 4 years BA BEd BSc ED విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ SC ST BC అయితే 45% మార్క్స్ తో క్వాలిఫై ఉండాలి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటాయి కదండి, ఆప్షనల్ సబ్జెక్ట్ వాళ్ళు కూడా ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ or its equivalent or graduation at least literature or post graduation in the language concerned. లిటరేచర్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా కానీ లేదంటే లాంగ్వేజ్ పండిట్స్ ట్రైనింగ్ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు కానీ BEd లో నెక్స్ట్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ వన్ ఆఫ్ ద మెథడాలజీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ టీచర్స్. లాంగ్వేజ్ టీచర్స్ అయితే తెలుసు, లాంగ్వేజ్ పండిట్స్ ట్రైనింగ్ ఉంటుంది, దాంట్లో వీళ్ళు TLP అని తెలుగు పండిత్ అని కానీ హిందీ పండిత్ కానీ ఆ లాంగ్వేజ్ పండిత్లు అట్లీస్ట్ ఒక మెథడాలజీ అయితే దాంట్లో ఉండాలి అని చెప్తున్నాడు. దాంతో పాటుగా నెక్స్ట్ బీటెక్, ఇక్కడ ఇంతకు ముందు బీటెక్ చేసిన వాళ్ళు BEd చేయాలనా లేదా అని ఆలోచించేవారు, బట్ ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు కూడా BEd చేసినట్టయితే 50% మార్క్స్ తోటి బీటెక్ లో పాస్ అయ్యి BEd చేసినట్టయితే BEd కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ చేసినట్టయితే వాళ్ళు కూడా
పేపర్ 2 రాయడానికి ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఇచ్చాడు సార్, ఆ నోట్ కూడా చూద్దాం మనం ఒకసారి. ద క్యాండిడేట్స్ హూ అపియరింగ్ ఫైనల్ ఇయర్ అంట సార్. సో ఇక్కడ మాకు ఇంపార్టెంట్ నోట్ ఇచ్చాడు. ద క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ బ్యాచిలర్ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, టీటీసీ కానీ బీఈడి కానీ చేస్తున్న వాళ్ళు ఫైనల్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా టెట్ రాసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఆల్సో ఆల్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ టెట్ ఎగ్జామినేషన్, ఓకేనా, సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ ద candidates cannot appear for teacher recruitment test with the TET certificate unless the candidates acquire request qualifications అంటున్నాడు. సో మీరు టెట్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా అంటే బీఈడి డిఈడి సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా రాస్తున్న అంటే టెట్ బీఈడి డిఈడి సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతున్న వాళ్ళు కూడా టెట్ రాసుకోవచ్చు. బట్ అది దానికి తీసుకోడంట. నాట్ ఏమంటున్నాడు అంటే ఇక్కడ candidates cannot appear for the teacher recruitment test అంటున్నాడు with this TET certificate. వై అంటే మీరు టెట్ బీఈడి డిఎడ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయి ఉంటే టీచర్ రిక్రూట్మెంట్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే కారు ఆ టెట్ సర్టిఫికేట్ కూడా తీసుకోరు అని చెప్తున్నారు అనమాట, రైట్. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏ diploma degree course in teacher education recognized by the National Council of Teacher Education NCTE rules only shall be considered. However, case of diploma in education, సో స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా కోర్సు రికగ్నైజ్డ్ బై ద రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా RCI అంటున్నాం, ఓన్లీ షెల్ బి కన్సిడర్డ్. సో NCTE రూల్స్ కనుక చూసుకుంటే రికగ్నైజ్డ్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే మనం బీఈడి కానీ బి స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ చేస్తున్నట్టయితేనే దాన్ని కన్సిడర్ చేస్తారు, లేకపోతే చేయరు అని చెప్తున్నారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ BE తెలంగాణ స్టేట్ are equivalent recognized by the BIE Telangana state shall be considered. So also the bachelor degree of university recognized same, ఇది కూడా అంతే అండి. గవర్నమెంట్ ఆఫ్ వైడ్ మేము ఇది కూడా సేమ్ అండి, రైట్. ఇవన్నీ చూసుకున్నట్టయితే మనము నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. సో స్ట్రక్చర్స్ అండ్ కంటెంట్ ఆఫ్ టీఎస్ టెట్ అంటున్నాడు. స్ట్రక్చర్ కంటెంట్ అండ్ కంటెంట్ చూసుకున్నట్టయితే మెయిన్ గా మనకు టీఎస్ టెట్ పేపర్ 1 విల్ బి ఫర్ ఏ పర్సన్ హూ ఇంటెండ్స్ టు బి ఏ టీచర్ ఫర్ క్లాస్ 1 to 5th. పేపర్ 2 వాళ్ళు అయితే 6 to 8 వరకు టీచ్ చేయొచ్చు. సో అందుకోసం పేపర్ 1 to 5th ఆర్ క్లాస్ 6 to 8th షెల్ బి హ్యావ్ టు అపియర్ ఫర్ బోత్ పేపర్స్, పేపర్ 1 పేపర్ 2. అంటే ఇంతకుముందు బీఈడి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వలేదు పేపర్ 1 రాసుకోవడానికి, బట్ ఇప్పుడు బీఈడి వాళ్ళు కూడా పేపర్ 1 రాసుకోవచ్చు అని చెప్తున్నాడు అనమాట. సో బీఈడి వాళ్ళు కూడా పేపర్ 1 రాసుకోవచ్చు. బీఈడి వాళ్ళు పేపర్ 1 రాసిన తర్వాత SGT కూడా రాసుకోవచ్చు. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే బీఈడి వాళ్ళు పేపర్ 1 రాసి SGTలో జాబ్ కొట్టినట్టయితే వాళ్ళు జాబ్ లో జాయిన్ అయినాక 2 years లోపు 6 months బ్రిడ్జ్ కోర్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు డిప్లొమా కోర్స్ అనేది 6 months బ్రిడ్జ్ కోర్స్ అనేది చేయాల్సి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో దాంట్లో స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే మార్క్స్ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే మార్క్స్ స్ట్రక్చర్ చూడండి, మీకు ఆల్రెడీ తెలుసు. మార్క్స్ స్ట్రక్చర్ అయితే సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ నుంచి ఓవరాల్ గా పేపర్ 1 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes ఉంటుంది. స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆల్ కంపల్సరీ అంటున్నాడు. చైల్డ్ డెవలప్మెంట్ 30 questions 30 marks. నెక్స్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగు 30 questions 30 marks. లాంగ్వేజ్ 2 అయితే ఇంగ్లీషే ఉంటుంది ఖచ్చితంగా. సో 30 questions 30 marks. మ్యాథమెటిక్స్ లో 30 questions 30 marks. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లో అంటే సైన్స్ సోషల్ మొత్తం వస్తుంది కాబట్టి 30 questions 30 marks. ఇది పేపర్ 1 వాళ్ళకు. సో దీంట్లో 30లో 24+6 ఉంటుంది అని అందరికి తెలుసు. 24 అయితే కంటెంట్, 6 మార్కులు అయితే మెథడ్ ఉంటుంది అని మనకు అందరికి తెలిసింది, రైట్. మళ్ళీ మిగతా చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. టెస్ట్ ఐటమ్ ఆన్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగజీ విల్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ రిలవెంట్ ఆఫ్ ద ప్రైమరీ లెవెల్. సో మనకు ఇదైతే తెలుసు. హౌ టు చూస్ లాంగ్వేజ్ 1 అండ్ టీఎస్ టెట్ పేపర్ 1 అంటున్నాడు. సో లాంగ్వేజ్ 1 ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే మనం చదివినటువంటి క్లాసెస్ ఉన్నాయి కదా 10th వరకు మనం ఏ లాంగ్వేజ్ లో చదివాము, లాంగ్వేజ్ 1 అనేది ఏ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుగు ఉంది కాబట్టి తెలుగు పెడతాము, లేదు మరాఠీ వాళ్ళు మరాఠీ పెట్టుకుంటారు. వాళ్ళు లాంగ్వేజ్ 1 10th వరకు దేంట్లో ఎట్లా ఉంటే అలా. సో బట్ సెకండ్ లాంగ్వేజ్ మాత్రం ఇంగ్లీషే ఉండాలి ఖచ్చితంగా చెప్తున్నాడు. లాంగ్వేజ్ 2 షెల్ బి ఇంగ్లీష్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అని చెప్తున్నాడు. సిలబస్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డిజైన్డ్ ఫర్ ద బేసిక్ ఆఫ్ టాపిక్స్ క్లాస్ 1 to 5th. The difficulty standards as well as
లింకేజెస్ ఆఫ్ కంటెంట్ టాపిక్స్ కౌడ్ బి అప్ టు సెకండరీ స్టేజ్ అంటున్నాడు. సో అప్ టు క్లాస్ 10th వరకు తీసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ. సో పేపర్ 1 వల్ల కూడా 1 to 5th క్లాసెస్ బోధించినప్పటికీ ఆ డెప్త్ అనేది ఆ టాపిక్స్ డెప్త్ అనేది ఎక్కడి వరకు తీసుకుంటున్నాడు, ఇక్కడ 10th వరకు అని ఇచ్చాడు. సో జాగ్రత్తగా ఉండండి. ఇంతకు ముందు వరకు 8th అని చెప్పి ఇచ్చేవాడు, బట్ ఇప్పుడు 10th అని డైరెక్ట్ గా ఇచ్చేసాడు. సో ఇక్కడ 24 మార్క్స్ కంటెంట్, మిగతా 6 మార్క్స్ మెథడ్ అనేది మనకు అందరికి తెలిసిందే ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఎందులో అయినా 24 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, మిగతా 6 మార్కులు మెథడ్ ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. సో నేను మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా అదే సేమ్ మ్యాటర్ ఉంది సార్ దీంట్లో. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే పేపర్ 2 కూడా ఇచ్చాడు. పేపర్ 2 లో కూడా 30 MCQs, 30 మార్క్స్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, సైకాలజీ, నెక్స్ట్ లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కూడా సేమ్ 30 మార్క్స్, 30 క్వశ్చన్స్. బట్ ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు మాత్రం మ్యాథ్స్ అండ్ సైన్స్ 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులు ఉంటాయి. దీంట్లో 60 క్వశ్చన్స్ లో 30 మ్యాథ్స్ ఉంటుంది, 30 సైన్స్ ఉంటుంది. సో ఈ 30లో మళ్ళీ 24 కంటెంట్ ఉంటుంది. మ్యాథ్స్ లో 6 మార్కులు మెథడ్ ఉంటుంది. సైన్స్ లో కూడా 24 మార్కులు కంటెంట్ ఉంటే 6 మార్కులు మెథడ్ ఉంటుంది. సో ఇది 60 మార్కులు సైన్స్ వాళ్ళకు. మళ్ళీ మరి సోషల్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, సైన్స్ వాళ్ళకు సోషల్ ఉండదు, సోషల్ వాళ్ళకు మ్యాథ్స్ సైన్స్ ఉండదు అనమాట. సో సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్, ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ సైన్స్ ఉంటుంది, సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ సైన్స్ ఉంటుంది, ఒకటే పేపర్. మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు ఒకటే పేపర్. బట్ సోషల్ వాళ్ళకు మాత్రం 60 మార్కులు ఉంటుంది. 60 మార్కుల్లో 48 మార్కులు కంటెంట్ ఉంటే ప్లస్ 12 మార్కులు మెథడ్ ఉంటుంది ఓన్లీ సోషల్ వాళ్ళకు. సో సోషల్ వాళ్ళకు పేపర్ సపరేట్ గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హౌ టు చూస్ లాంగ్వేజ్ 1, సేమ్ దీంట్లో కూడా లాంగ్వేజ్ 1 ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్వేజ్ 2 ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని ఇవ్వడం జరిగింది. సో లాంగ్వేజ్ 1 అయితే చెప్పాను, మనం చదివినటువంటి క్లాస్ బేస్ చేసుకొని లాంగ్వేజ్ 1 ఏదైతే ఉందో అదే పెట్టుకుంటాము. లాంగ్వేజ్ 2 అయితే కంపల్సరీ అందరికి ఇంగ్లీష్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మరాఠీ పోస్టులు ఉన్నాయి కాబట్టి మరాఠీ వాళ్ళు టెట్ రాస్తే లాంగ్వేజ్ 1 అయితే మరాఠీ పెట్టుకుంటారు. దాంట్లో మళ్ళీ ఎస్జిటి రాసేటప్పుడు మనం ఎస్జిటి తెలుగు మీడియం రాస్తాము, వాళ్ళ ఎస్జిటి మరాఠీ అనే ఒక పోస్ట్ అయితే ఉంటుంది కదా, అట్లా తమిళ్ కానీ మరాఠీ కానీ ఉర్దూ కానీ ఆ విధంగా రాస్తారనమాట. సో మనం ఇక్కడ చూస్తే ఫర్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ సైన్స్ స్ట్రక్చర్ క్వశ్చన్ విల్ బి ఫాలోస్. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో కంటెంట్ 24, పెడగజీ 6. సైన్స్ 30 క్వశ్చన్స్, కంటెంట్ 24, మెథడాలజీ పెడగజీ 6. సో కంటెంట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ 12 ఉంటాయి. దాంట్లో మళ్ళీ సైన్స్ లో అయితే సైన్స్ 24 మార్కులు అన్నాం సార్. 24లో ఫిజికల్ సైన్స్ ఎన్ని ఉంటాయి సార్ అంటే 12 మార్కులు ఉంటాయి, బయాలజికల్ సైన్స్ 12 మార్కులు ఉంటాయి అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ పెడగజీ 6 మార్కులు అని చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ సోషల్ పేపర్ కూడా సేమ్. సోషల్ లో కూడా మొత్తం సోషల్ పేపర్ 2 సిలబస్ విల్ కవర్ 2 సెక్టార్స్ ఏరియాస్, namely history, geography, civics and economics. Out of 60 marks 48 will be content and there be రిమైనింగ్ 12 అండ్ పెడగాజీ అంటున్నాడు. సో 48 కంటెంట్ ఉంటుంది, 12 పెడగాజీ ఉంటుంది. సో పేపర్ 2 ద సిలబస్ టీఎస్ టెట్ మ్యాథమెటిక్స్ సైన్స్ కూడా సేమ్ అనమాట. సో క్లాస్ 6 to 8 వరకు తీసుకుంటాడు అని చెప్తున్నాడు. డిఫికల్టీ స్టాండర్డ్ మాత్రం ఇంటర్ లెవెల్లో తీసుకుంటారు అని చెప్తున్నాడు. సో సీనియర్ సెకండరీ లెవెల్లో తీసుకుంటాడు అని చెప్తున్నాడు. డిఫికల్టీ లెవెల్ ఇప్పుడు మార్చాడు సార్. సో డెప్త్ గా ఉంటుంది కాబట్టి టెట్ ఎగ్జామ్. సో కొంచెం అనేది మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అంటే, క్వశ్చన్ పేపర్ షెల్ బి బైలింగ్వల్, ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ 1 లో ఉంటుంది. బట్ సంస్కృత్ వాళ్ళు కూడా లాంగ్వేజ్ ఎక్స్పెక్ట్ సంస్కృత్ కూడా అని ఇచ్చాడు ఇక్కడ చూసుకున్నట్టయితే. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే జనరల్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే, క్వాలిఫైయింగ్ మార్క్స్ జనరల్ వాళ్ళకు 60% అన్నాడు. 60% అంటే 90 మార్కులు రావాలి సార్. ఇక్కడ బీసీ వాళ్ళకి 50% అంటే 75 మార్కులు రావాలి, 75 పైన రావాలి, 75 ప్లస్ 90 ప్లస్. ఇక్కడ ఎస్సీ ఎస్టీ డిఫికల్టీ వాళ్ళకు 60 ప్లస్ రావాలన్నమాట, 40% అంటే. సో ఇలా ఉంటుంది కాబట్టి ఇట్లా మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే కింద కూడా అదే మ్యాటర్ ఇచ్చాడు, మనకు అంత అవసరం లేదు. నెక్స్ట్ కనుక చూసుకుంటే వ్యాలిడిటీ ఆఫ్ సర్టిఫికేట్. వ్యాలిడిటీ ఇంతకు ముందు ఏ విధంగా ఉండే 7 years ఉండేది, బట్ ఇప్పుడు వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ టెట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ అపాయింట్మెంట్ అన్లెస్ అదర్వైజ్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వుడ్ రిమైన్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇచ్చేసింది. అప్లికేబిలిటీ టీఎస్ టెట్ షెల్ బి అప్లై స్కూల్స్ రిఫండ్ ఇన్ కేస్ క్లాస్ of section 2 of the RT Act. however ఇదంతా అవసరం లేదు సార్. అప్లికేబిలిటీ గురించి కూడా మనకు మెయిన్ పాయింట్ చూసుకుంటే సరిపోద్ది. వెయిటేజ్ అయితే మనకు తెలిసిందే, 20% వెయిటేజ్ దేంట్లో యాడ్ చేస్తారు సార్ అంటే డిఎస్సిలో యాడ్ చేస్తారని మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. మన ఫర్ ఎగ్జాంపుల్ టెట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయో దాని నుంచి 20% వెయిటేజ్ తీసి దేంట్లో యాడ్ చేస్తారు సార్ అంటే డిఎస్సిలో యాడ్ చేస్తారు. సో అందుకోసం టెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాం అనమాట. సో నెక్స్ట్ ఎగ్జామ్షన్ ఫర్ పాసింగ్ టెట్, ఇది కూడా మనకు అంత అవసరం లేదు సార్. నెక్స్ట్ లిజికల్ జోడిషియన్స్ అవసరం లేదు. ఎగ్జామినేషన్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే
దీంట్లో 30 కొత్త డిస్ట్రిక్ట్లు ఇచ్చాడు కాబట్టి కొత్త డిస్ట్రిక్ట్ లో ప్రతి వాళ్ళు వాళ్ళ కొత్త డిస్ట్రిక్ట్ లో కూడా సెంటర్ అప్లై చేసుకోవచ్చు, అక్కడనే ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ 1 అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి కొత్త డిస్ట్రిక్ట్ లో పెట్టుకోవచ్చు, ఏదైతే దగ్గర ఉంటే అది పెట్టుకోండి, దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే ts.cgg.gov.in లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ని మీరు చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ కూడా ఎప్పుడు పెడతారని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. హాల్ టికెట్స్ అనేది 6/6/2022 నుంచి పెడతాడనమాట. సో అప్పటి నుంచి మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. మరి ఫీజు ఎలా ఉంటుంది అని చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ఫీజు ఏ విధంగా ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు అయితే సింగిల్ పేపర్ కి 300 రూపీస్ అంటున్నాడు అనమాట. ఓన్లీ ఫర్ పేపర్ 1, పేపర్ 2 బోత్ పేపర్స్. పేపర్ 1, పేపర్ 2 is 300 రూపీస్ అని చెప్తున్నాడు. సో క్యాండిడేట్స్ కెన్ పే ద ఎగ్జామినేషన్ ఫీ త్రూ ఆన్లైన్ పేమెంట్. సో ప్రొవైడెడ్ ది స్టేట్ వెబ్సైట్ ts.cgg.gov.in ఈ రోజు స్టార్ట్ అయింది. సో బిట్వీన్ 26 అంటే రేపటి నుండి 11/4/2022 వరకు మనము ఆన్లైన్ పేమెంట్ చేసి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రొసీజర్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్, ఇదంతా ప్రొసీజర్ ఏ విధంగా చేయాలి, ఏ రోజు నుంచి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫోటో ఏం తీసుకోవాలి, నెక్స్ట్ ఏమేం సర్టిఫికేట్ కావాలి అని చెప్పి అడుగుతుంటాడు. సో దీంట్లో మనం కనుక మెయిన్ గా చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ హిమ్సెల్ఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు షెల్ పే సమ్ ఆఫ్ 300 రూపీస్ పే చేయాలి ఫస్ట్ ఫర్ ఏ సింగిల్ పేపర్ అంటున్నాడు. సో బోత్ పేపర్స్ అయితే డబుల్ ఉంటుందని మనకు తెలిసిందే. సో నెక్స్ట్ 26 నుంచి 11 వరకు సబ్మిషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఆన్లైన్ ఫర్ అండ్ ద కండక్టెడ్ ఎగ్జామినేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ. ద క్యాండిడేట్స్ హ్యాస్ టు గివ్ ద రిక్వెస్టెడ్ డాటా సచ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కరెక్ట్గా ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉండాలి, వెదర్ ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ ఆర్ నాట్, తెలంగాణ స్టేట్ వాళ్ళే ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి. క్యాండిడేట్ షుడ్ ఎంటర్ హిస్ హర్ పర్టిక్యులర్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫర్ హిజ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు 10th వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్ ఏదైతే 10th మేము ఉంటుందో అది కూడా పెట్టాలి. అండ్ రిసిప్ట్ ఆఫ్ ఫీ పేమెంట్ యొక్క రిసిప్ట్ తెలియదంటే దానిపైన నెంబర్ ఉంటుంది, ఆ జనరల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఆ జనరల్ నెంబర్ ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కెన్ ప్రొసీడ్ విత్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్, issue a general number does not mean that the candidate has completed the submission of application online. It is only confirmation of the fee received. First fee received confirmation, general number అనేది కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేస్తారు అనమాట. సో దాని తర్వాత ఫోటో ఏ సైజ్ లో ఉండాలి ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు నేను చేస్తానని చెప్పాను, ఈ సైజ్ లో ఫోటో ఉండాలి. 3.5 సెంటీమీటర్స్ విడ్త్, హైట్ 4.5 సెంటీమీటర్స్, సిగ్నేచర్ 1.5 సెంటీమీటర్స్ ఉండాలని చెప్తున్నాడు. సో అది ఎన్ని కేబీస్ ఉండాలని మాత్రం ఇక్కడ ఇంకా ఏమి ఇవ్వలేదు. సో దాని సైజ్ మాత్రమే ఇచ్చాడు. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ ఇచ్చాడండి, జేపీఈజీ ఫార్మాట్ లోనే ఉండాలని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ జేపీఈజీ ఫార్మాట్ ఆన్ లోకల్ మెషిన్ యూజ్ ద సైజ్ ఆఫ్ స్కానర్డ్ ఇమేజ్ నాట్ మోర్ దాన్ 50 KB. 50 KB కంటే ఎక్కువ ఉండకూడదు. సైజ్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ మోర్ దాన్ 50 KB అంటున్నాడు. నెక్స్ట్ దెన్ అడ్జస్ట్ సెట్టింగ్ ఆఫ్ ద స్కానర్ సచ్ DPI రిజల్యూషన్ నెంబర్ ఆఫ్ కలర్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ స్కానింగ్. సో దాని తర్వాత మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అయితే 50 KB కంటే ఎక్కువగా ఉండకూడదు, తక్కువ ఉండాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆ సైజ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సిగ్నేచర్ చేసేటప్పుడు సైన్ ఇన్ బ్లాక్ ఇంక్ ఓన్లీ అని అన్నాడు. ఇక్కడ చూసినట్టయితే సిగ్నేచర్ చేసేటప్పుడు సైన్ ఇన్ బ్లాక్ ఇంక్ ఓన్లీ, బ్లాక్ పెన్ యూజ్ చేయమంటున్నాడు. ఇవన్నీ మనం చూసుకోవాలి. సో ఇదన్నమాట మెయిన్ మ్యాటర్. నెక్స్ట్ ఇదంతా హాల్ టికెట్ అప్లోడ్ చేసిన తర్వాత ఎలా అప్లై చేయాలి ఏంటి, బ్యాక్ ఎలా వెళ్ళాలి అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఎలా అప్లై చేయాలి ఫస్ట్ క్లిక్ ఆన్ అప్లికేషన్ ఫామ్ అంటున్నాడు. ఎస్ ఆర్ నో, ఆర్ యూ అపియరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఎగ్జామ్ దిస్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంటా లేదా కాదా, అంతకుముందే కంప్లీట్ చేసిన వాళ్ళ అని అక్కడ అడుగుతాడు. తర్వాత ఎంటర్ జనరల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ పేమెంట్, నెక్స్ట్ ఇష్యూడ్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్, ఏ టైంకు ఆన్లైన్ పేమెంట్ చేసావు. నెక్స్ట్ టిక్ ద డిక్లరేషన్ అండ్ ఎంటర్ ద వెరిఫికేషన్ కోడ్. అంటే మీ మొబైల్ కు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, వెరిఫై నెక్స్ట్ కొట్టేసిన తర్వాత అప్లికేషన్ విల్ బి ఓపెన్, అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత డీటెయిల్స్ దాంట్లో ఎంటర్ చేసి ఫోటోను, సిగ్నేచర్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత క్లిక్ ఆన్ సేవ్ నెక్స్ట్ బటన్ ప్రొవైడెడ్ బటన్ బాటమ్ ద
ఫామ్ ఫిల్ మ్యాండేటరీ అంటున్నాడు. సో ఇదంతా సేమ్ అనమాట. 10th క్లాస్ లో ఉన్నటువంటి ప్రీవియస్ డీటెయిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్ ఆల్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇన్ 10th క్లాస్ సర్టిఫికేట్ లో. ఇంతకు ముందు ప్రీవియస్ స్టేట్ అయితే అప్లై చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది 10th క్లాస్ లో ఏ విధంగా ఉందో అలాగే అప్లై చేయమంటున్నాడు. లాస్ట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయమంటున్నాడు అనమాట. సో అందుకోసం మనము అంతగా చూడాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ ఒక వీడియో చేసి మీకు పంపిస్తాను. సో దాంట్లో మొత్తం ఉంటుంది. నెక్స్ట్ ఆన్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ ద క్యాండిడేట్ షెల్ బి గివెన్ క్యాండిడేట్ ఐడి నెంబర్ విచ్ షుడ్ బి కెప్ట్ కేర్ఫుల్లీ. ఐడి నెంబర్ ఇస్తారు. దాని తర్వాత మీకు ఒక విషయం తెలుసో తెలియదు, మీకు ఏమైనా మిస్టేక్ అయితే కనుక మన కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఇస్తాడు. ఇక్కడ టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చాడు. ఆ టెలిఫోన్ నెంబర్స్ కి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా మనకు ఇబ్బంది అనిపిస్తే కనుక ఎనీ అదర్ క్లారిఫికేషన్ క్యాండిడేట్స్ మే కాంటాక్ట్ టీఎస్టెట్ ఆన్లైన్ టెలిఫోన్ నెంబర్స్ అనమాట ఇవి. సో ఆ టెలిఫోన్ నెంబర్స్ కి కాంటాక్ట్ కావచ్చు. ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ కనుక చూసుకుంటే సో అంతే అండి. మెయిన్ గా కండిషన్స్ ఇచ్చాడు. కండిషన్స్ ఏంటో మీరు చూడొచ్చు. కండిషన్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ సో అంతకు మించి మనకైతే మెయిన్ ఏం ఇవ్వలేదు. సిలబస్ ఇచ్చాడు. సిలబస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోమన్నాడు. ts.cgd.gov.in లో సిలబస్ డౌన్లోడ్ చేసుకోమన్నాడు అనమాట. ఇక్కడ చేంజింగ్ ఆన్సర్ ఈజ్ నాట్ అలౌడ్ అంటే ఫస్ట్ ఒక ఆప్షన్ పెట్టిన తర్వాత బబ్లింగ్ చేసిన తర్వాత ఇంకో బబ్లింగ్ చేస్తా అంటే నడవదు, ఒకటి చేయాలని చెప్తున్నాడు. నెక్స్ట్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి ఆ లింక్ ఇచ్చాడు. నేను కూడా మీకు అది సిలబస్ షీట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ షెడ్యూల్ ఇది మెయిన్ అండి. షెడ్యూల్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నిన్న డేట్ ఇచ్చాడు అనమాట. ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ 26 నుంచి 11/4 వరకు ఇచ్చాడనమాట. డౌన్లోడ్ టీఎస్టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఈ రోజు 25/3/2022 నాడు నుంచి ఆన్వర్డ్స్ అన్నాడు కాబట్టి నుంచి మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఈ రోజు డౌన్లోడ్ చేసి చెప్తున్నాను. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రో ఆన్లైన్ సబ్మిషన్ అనేది 26/3/2022 నుంచి 12/4/22 వరకు. అంటే ఇక్కడ 11 ఎందుకు ఇచ్చాడు సార్ అంటే పేమెంట్ చేసుకోవడం, కానీ అప్లై చేసుకోవడం 12 వరకు చేసుకోవచ్చు అనమాట. ఈ రోజు 11 రోజు మీరు పేమెంట్ చేసిన 12 వరకు అప్లికేషన్ కు చాయిస్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హెల్ప్ డెస్క్ సర్వీసెస్ ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ లో ఈ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే టెట్ ఎగ్జామ్ జరిగేంత వరకు హెల్ప్ డెస్క్ అనేది అవైలబుల్ గానే ఉంటుంది. దాని నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ హాల్ టికెట్స్ 6 నుంచి డౌన్లోడ్ అవుతాయి అనమాట. జూన్ 6 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 12 నాడు మార్నింగ్ 2.5 hours to 9:30 to 12 వరకు పేపర్ 1, 2:30 to 5 వరకు పేపర్ 2 ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్ రిజల్ట్ అనేది 27 జూన్ నాడు ఇవ్వడం జరుగుతుంది అని ఇంత క్లియర్ గా మెన్షన్ చేసి చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్స్ కూడా 27 నాడు ఉంటాయి. సో ఇదండి మనకు ఉన్నటువంటి టెట్ పేపర్ బులెటిన్ లో మెయిన్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేపర్ 1 కూడా పేపర్ 2 బీఈడి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో బీఈడి వాళ్ళు పేపర్ 2 పేపర్ 1 రాసిన తర్వాత ఈ ఎస్జిటి జాబ్ వస్తే గనక 2 years లోపు 6 months బ్రిడ్జ్ కోర్సు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 6 months బ్రిడ్జ్ కోర్సు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వ్యాలిడిటీ 7 years నుంచి తీసేసి లైఫ్ టైం వ్యాలిడిటీ చేశారని చెప్పుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ చేశారు. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే జూన్ 12 ఎగ్జామ్ ఉంటుంది, 27 రిజల్ట్ ఇస్తారు అని చెప్పుకోవచ్చు. అప్లికేషన్స్ అయితే 26 నుంచి ఈ మంత్ 26 నుంచి నెక్స్ట్ 12 వరకు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఏప్రిల్ 12 వరకు. ఇది మెయిన్ ఉద్దేశం. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరైనా ఎంట్రీ యాప్ ద్వారా ప్రిపేర్ అవ్వాలనుకుంటే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫామ్ ఫిల్అప్ చేసినట్టయితే కనుక మా ఏజెంట్స్ మీకు కాల్ చేసి మీకు డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. సో ఈ 70 days ప్లానింగ్ మన దగ్గర రెడీగా ఉంది. సో మీరు ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం ఎంట్రీ యాప్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.